తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మై డియర్ మాస్టర్స్, ఒంగోలు నుంచి సుగుణ మేడం ఒక ప్రశ్న అడుగుతున్నారు. విశ్వాసానికి మూఢ విశ్వాసానికి ఏమిటి తేడా అని. విశ్వాసము అంటే అనుభవం ద్వారా వచ్చేది. మూఢ విశ్వాసము అంటే ఏ అనుభవం లేకుండా వచ్చేది. మీ అనుభవం ద్వారా మీకు ఏదైతే వచ్చిందో దాని పేరు విశ్వాసం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది చేస్తే ఇది వస్తుంది అన్నది ఒక ప్రాక్టికల్ థియరీలో మీకు ఏ రోజైతే తెలిసిందో దాని ద్వారా ఏర్పడేది విశ్వాసం. మూఢ విశ్వాసం అంటే అందరూ చెప్పుకునేది అనమాట. అవునంట, ఇలా చేస్తే ఇలా వస్తుందంట, అలా చేయాలంట, అదే మంచిదంట, ఇది తప్పంట, అది రైట్ అంట, ఇలాగ టాతో వచ్చే దాని పేరు మూఢ విశ్వాసాలు. అది చేస్తే ఇది వస్తుందంట, ఆ పూజ చేస్తే ఇది వస్తుందంట, టానే ఉంటుంది, అక్కడంతా టానే ఉంటుంది. చూడండి, ఆ టాలు ఉండకూడదు, అనుభవంతో ఉండాలి. ఇది చేస్తే ఇది వస్తుంది అని మీరు ఏదైతే అనుభవం తెలుసుకున్నారో దాని పేరు విశ్వాసం. అందుకని విశ్వాసం ఎప్పుడు మధురంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరైతే ఏదైతే మీకు చెప్పారో దాని పేరు కేవలం ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ని మీరు అనుభవం కింద మలుచుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం. అదే సత్యం అంటే. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ఈక్వల్ టు మూఢ విశ్వాసం అండి. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ఈక్వల్ టు మూఢ విశ్వాసం. ఇది తేడా. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఇలా చేస్తే ఇలా వస్తుందని, మీరు అలా చేసి చూశారు, అలా వచ్చింది, అప్పుడు అది విశ్వాసం అవుతుంది. మళ్ళీ పక్కవాడికి మళ్ళీ విశ్వాసం కాదు, అది పక్కవాడికి కేవలం అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. మీ అనుభవంతో ఉన్నదే మీకు సత్యం అవుతుంది. 2, ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర, అంటే ఇలా చేస్తే ఇలా వస్తుందంట అని. దాని మీద మీరు ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అలా రావాలని. అప్పుడు మీకు వచ్చేది మూఢ విశ్వాసం, మీరు చేసేవన్నీ మూఢ విశ్వాసం పనులే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఏది విశ్వాసం ఏది మూఢ విశ్వాసం అనేది మీరు తెలుసుకోవాలి. ఇలాగే మన జీవితంలో మన సమాజంలో అన్ని భయంకరమైన మూఢ విశ్వాసాలు ఉన్నాయి. ఒక ఆచార్య గారు ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయనకి పిల్లి ఉంది, వాళ్ళ ఇంట్లో పిల్లి. ఆ పిల్లి ఆయన డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఆయన ఏం చేశాడంటే గంప కింద పెట్టి ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాడు ఆ పిల్లిని. ఇది ఆ ఇంట్లో ఉన్న పని మనిషి చూసి అందరూ చెప్పింది. అందులో ఒక అతను ఏం చేశాడు, ఆచార్య గారు పిల్లిని గంప కింద పెట్టి ధ్యానం చేసి దాని నుంచి శక్తులు లాగుతున్నాడు అని ఆమె ప్రచారం చేసింది. ఆ పని అమ్మాయి, ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి, తనకు అదే అర్థమైంది. ఒక అతను ఏం చేశాడు, అవునా చూద్దామని చెప్పేసి ఒక పిల్లిని తెచ్చి గంప కింద పెట్టుకొని ధ్యానం చేశాడు. ఆయనకి ఏం రాలేదు. ఇదంతా ట్రాష్ అయినా దాన్ని అవతల బారేసి ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాడు, పిల్లిని గంపని అవతల బారేసి. అది విశ్వాసం. 2, ఆచార్య గారు చేశారు కాబట్టి మనం చేద్దామని ఆ ఊర్లో ఇంకొకడు అలాగే పిల్లిని రోజు గంప కింద పెట్టడం ధ్యానం చేయడం, గంప కింద పెట్టడం ధ్యానం చేయడం, ఇలా చేశాడు. వాడిది మూఢ విశ్వాసం. వాడి కొడుకు అదే చేస్తాడు, వాడి పిల్లలు అదే చేస్తారు, వాడి మనవాళ్ళు అదే, అందరూ అదే చేస్తారు. ఎందుకంటే మూఢ విశ్వాసాలు ప్రబలిపోయినాయి. ఇది చేయకపోతే ఏమవుద్దన్న భయం వస్తుంది దాని నుంచి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనం మూఢ విశ్వాసాల్లో ఉండకూడదు, విశ్వాసంలో ఉండాలి. విశ్వాసం కావాలంటే ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో మీరు మీ దగ్గర ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ చేయండి, మీ విశ్వాసాన్ని మూఢ విశ్వాసంగా మలుచుకోకండి. ఇది అత్యంత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ మెసేజ్. ఎప్పుడైతే విశ్వాసం మూఢ విశ్వాసం అయిందో మీరు అందులో అయిపోతారు. ఎవరేం చెప్పినా చేస్తుంటారు, క్షణక్షణం భయంలో బతుకుతుంటారు. ఈ పూజ చేయాలా, లేకపోతే అది చేయాలా, ఆ కుజదోషం ఉంది, ఇదిగో ఇల్లు బాలగొట్టాలి, ఈ తలుపు పీకాలా, ఆ కిటికీ లాగాలా, ఏంటేంటో అయిపోయింది ఈ సమాజం. ఈరోజు అత్యంత హీనమైన దశలోకి వెళ్ళిపోయాం. డాక్టర్ చేతిలోకి వెళ్ళిపోయాం, వాస్తు సిద్ధాంతుల చేతుల్లోకి వెళ్ళిపోయాం, పూజారుల చేతుల్లోకి వెళ్ళిపోయాం, పండితుల చేతుల్లోకి వెళ్ళిపోయాం, శాస్త్రకారుల చేతుల్లోకి వెళ్ళిపోయాం. మన చేతిలో అయితే మనం లేం, పక్కవాడి చేతిలో ఉన్నాం. ఈ ట్యాబ్లెట్ ఇన్నింటికి వేసుకోవాలంటే కరెక్ట్గా అన్నింటికి వేసుకోవాలి. ఏ మాత్రం
సో మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి గుర్తుపెట్టుకోండి, మీకున్న అనుభవాన్ని అనుభవించి అది విశ్వాసంగా మార్చుకోండి. మీ దగ్గర మీకు తెలిసిన సత్యాన్ని, మీకు తెలిసిన జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి. అనుభవంలోకి తెచ్చుకొని దాన్ని జ్ఞానంగా మలుచుకోండి. ఆ జ్ఞానమే విశ్వాసం అవుతుంది. అవిశ్వాసాలని, అంధవిశ్వాసాలని, మూఢ విశ్వాసాలని తెలిసి తెలియక ప్రచారం చేయకండి. అది చేస్తే దాని తాలూకు ఎఫెక్ట్ మనం కూడా ఎదుర్కోవాలి. కనుక దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి, తెలిస్తేనే, అనుభవం ఉంటేనే చెప్పాలి, అనుభవం లేకపోతే చెప్పకూడదు. అట్లీస్ట్ మీరు దాన్ని పరిశోధన చేయాలి. కనుక మూఢ విశ్వాసాలు ప్రసారం చేయటం, మూఢ విశ్వాసాలు చెప్పడం, వాటిని అందించడం, ఇది కూడా కర్మలో భాగం అవుతుంది. రేపు వాళ్ళు ఎదుర్కొనే ఆ సమస్యలో మీరు భాగస్వాములు అవుతారు. అందుకని దయచేసి మూఢ విశ్వాసాలు ప్రచారం చేయకండి. ఏది మూఢ విశ్వాసం, ఏది విశ్వాసం అనేది మీకు క్లియర్గా చెప్పేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.